పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఒక పక్క ప్రభుత్వంపై పోరాటం, మరో పక్క మిత్రపక్షంతో పొత్తు ఉంటుందా లేదా అన్న అంశాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తమ్ముళ్ళు అంటున్నారు. మహానాడులో తీర్మానాలు, ప్రభుత్వంపై పోరాటం, బీజేపీతో పొత్తు, 2019లో కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్లే అంశాలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తామంటున్న రేవంత్తో మా ప్రతినిధి నరసింహారెడ్డి ఫేస్ టు ఫేస్. పార్టీ మహానాడుకు సిద్ధమవుతుంది. మహానాడు ఈసారి కొత్త ప్రత్యేకతనే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణలో మహానాడు నిర్వహిస్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మహానాడు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు గత కొన్ని రోజులుగా కూడా మిత్రపక్షమైన బీజేపీ నుంచి కవింపు చర్యలు ప్రారంభమయ్యి జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలుగుదేశంతో పొత్తులు లేవి, ఇక మేము ఒంటరిగా పోతామని చెప్తున్నారు. ఈ అన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి మహానాడు కాస్త ప్రత్యేకంగా తెలంగాణలో నిర్వహిస్తున్నారు, అలాగే ఏపీలో కూడా. తెలంగాణ మహానాడుకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 3 సంవత్సరాలలో సర్వస్వతంత్రంగా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన మహానాడు నిర్వహించుకోవడం ఇది మొదటిసారి. గతంలో ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన మహానాడులే జరిగినాయి. ఈసారి తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, భవిష్యత్ కార్యాచరణ మీద నిర్దిష్టమైన చర్చ చేసి తీర్మానాలు చేసుకొని ప్రజలకు ఒక దిశ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతుంది. 2 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ మహానాడులో ఎలాంటి తీర్మానాలు, ఇటు తెరాస ప్రభుత్వంపై పోరాటం, ఎలాంటి తీర్మానాలు చేసే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా 14 సంవత్సరాల ఉద్యమం సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. ఎన్నికల సందర్భంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఇంటికి ఒక ఉద్యోగము, దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్, మహిళలకు 12% రిజర్వేషన్, వికలాంగులకు 3% రిజర్వేషను, మహిళలకు సముచితమైన స్థానము, ఇలా నిర్దిష్టంగా జనరంజకమైన హామీలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలలో ఇవ్వని హామీలు ఏవైతున్నాయో, లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇవ్వడము, అది వాటర్ గ్రిడ్ కావచ్చు, కమిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో వేల కోట్ల రూపాయల కొల్లగొట్టడం కావచ్చు, వీటినే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాడు. టీఆర్ఎస్ ప్రజారంజకంగా పాలిస్తుంది. ఓయూలో జరిగిన చిన్న సంఘటన, అలాగే ఖమ్మం మార్కెట్లో జరిగిన చిన్న సంఘటనతో ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఇక ముందు వాళ్ళ సంగతి చూస్తామని నిన్న ఒక మంత్రి కూడా హెచ్చరించాడు. అంటే ఆ మంత్రి ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఒక్క అంశము. ఆ మంత్రికి ఒక శాఖ ఇస్తే అందులో అవినీతికి పాల్పడితే ఆ శాఖ ఎందుకు బీకేసిండో సమాధానం చెప్పుకోవాలి. ఓయూ సంఘటన కావచ్చు, లేకపోతే వాళ్ళే సొంతంగా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టి వరంగల్లో సభ పెట్టుకోరు. కేసీఆర్ చెప్పేది కూడా వినక్కుంటే జనాలు వేలాది మందిగా తండోపతండాలుగా వెనక్కి తరలిపోయినారు. దాన్ని వాళ్ళు ఎవరు గమనిస్తలేరు అనుకుంటే వాళ్ళ అమాయకత్వమే. అదేవిధంగా గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలేసి బజార్లో నడిపించిన సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోతుందని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వమే. అదేవిధంగా ధర్నా చౌకు ప్రజలు నిరసన తెలపడానికి, తమ గళాన్ని వినిపించడానికి, తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలపడానికి ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకు కల్పించిన వేదికను కూడా తొలగించడం ద్వారా తమ నిరంకుశత్వాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు అక్కడికి రావడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ కూడా చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో కదలికకు సూచిక. ఇది కొత్త పార్టీలు ఏవి వచ్చినప్పటికీ కూడా ప్రజారంజకంగా, కంటకంగా పాలిస్తున్న టీఆర్ఎస్పై పోరాటం చేయాల్సిందే అని అంటున్నారు. అలాగే బీజేపీతో పొత్తుపై మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయిస్తారు, ఆయన దిశానిర్దేశంలో మేము పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉపేంద్రతో నరసింహారెడ్డి, 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.